ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అంటూ ఉన్నారు సార్, అన్ని హామీలు నెరవేర్చేసాం, కానీ ఒకే ఒక్క హామీ పెండింగ్లో ఉంది, అది ఆడబిడ్డ నిధి. ఆ ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలి అంటే ఆంధ్రానే అమ్మేయాలి అని చెప్పి 19 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తాము అని చెప్పి సూపర్ 6 హామీల్లో భాగంగా కూటమి పెట్టిన పరిస్థితి సార్ మేనిఫెస్టోలో. సో దాని మీద అచ్చెన్నాయుడు మాట్లాడారు, దాని మీద వైసీపీ నేతలు కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి. ఒకసారి అచ్చెన్నాయుడు బయట అన్ని చేసే ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది, అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అన్ని చేసే ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. వైసీపీ నేతలు అంటూ ఉన్నారు సార్, సాక్షి ప్రత్యేకంగా బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది, ఏరు దాటాక తెప్ప తెగలేస్తారా అని చెప్పేసి. అంటే రాజకీయ పార్టీకి మరి ముందు అంచనా లేదా? అందులో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుకు అసలు స్టేట్ ఫైనాన్సెస్ ఏంటని తెలియదా? అందులో జగన్మోహన్ రెడ్డి పాలిస్తున్న 5 ఏళ్ల పీరియడ్లో ప్రతిరోజు చెప్పింది ఏంటి? రాష్ట్ర ఎకానమీ దివాలా తీస్తుందని చెప్పారు కదా. సో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకునికి పబ్లిక్ ఫైనాన్సెస్ అంచనా లేదని అనుకోలేము. అంటే మరి అచ్చెన్నాయుడు ఇవాళ రాష్ట్రాన్ని అమ్మితే తప్ప ఒక హామీ అమలు కాదు అనే స్థాయికి వచ్చారంటే చంద్రబాబు నాయుడు తెలిసే మరి ఈ హామీ ఇచ్చారా? దీన్నే సహజంగానే ప్రతిపక్షాలు మోసపూరిత హామీ అని అంటారు కదా. అంటే చంద్రబాబు నాయుడుకు తెలియక అన్నాడంటే ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. సో మేము రాష్ట్రంలో నేను లంక మీదలు ఉన్నాయనుకొని వచ్చినా ఇక్కడికి వచ్చే వరకు ఏమీ లేదు, అంతా డోలా ఉంది అంటున్నాడు. అది కూడా యాక్సెప్టబుల్ కాదు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా అనుభవం లేకపోవచ్చు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ, పాలించకపోయినా ఒక రాజకీయ పార్టీకి కనీస అవగాహన లేకుండా హామీలు ఇవ్వడం అనేది ఇట్స్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్ అవుతుంది. అందువల్ల మరి అందులో రేవంత్ రెడ్డి అన్న మొదటిసారి ముఖ్యమంత్రి బాధ్యతలు, చంద్రబాబు నాయుడు అయితే ఆయనకు రాజకీయాలు కొత్త కాదు, ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు, 40 ఏళ్ళ చరిత్ర ఉన్న రాజకీయ నాయకుడు, అందులో జాతీయ రాజకీయాలనే చక్రం తిప్పిన నాయకుడు, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, ఉమ్మడి రాష్ట్రంలో చేసి విభజిత రాష్ట్రంలో చేసి విశేష అనుభవం కలిగిన నాయకుడు, తెలిసి అమలు చేయలేని, అమలుకు వీలు లేని, రాష్ట్రాన్ని అమ్మితే తప్ప అమలు చేయలేని హామీ ఎందుకు ఇచ్చారు? అంటే అచ్చెన్నాయుడు ఏం చెప్తున్నాడు? మా చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీ ఇచ్చాడని చెప్పదలుచుకున్నాడా? ఇక ఇంకో విచిత్రమైన పని, ఎలా అమలు చేయాలో చూస్తున్నాడు. అంటే ఎలా అమ్మాలని చూస్తున్నాడా? మరి అంటే ఒక స్టేట్మెంట్ 1 ఏంటి? ఆంధ్రాను అమ్మేస్తే తప్ప ఆడబిడ్డ అనేది అమలు చేయలేమన్నాడు. కానీ ఎలా అమలు చేయాలో చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాడు. మరి ఎలా అమ్మాలని ఆలోచిస్తున్నట్లా? అమ్మకుండా అమలు చేయలేమని చెప్తున్న అచ్చెన్నాయుడు చంద్రబాబు నాయుడు అమలు గురించి ఆలోచిస్తున్నాడు. మీనింగ్ ఏంటి? ఎలా అమ్మాలని ఆలోచిస్తున్నాడు మీనింగ్ వస్తుంది. అంటే ఇంకా భారీగా అప్పులు చేసి అమలు చేయాలని చూస్తున్నారా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఇప్పుడు సూపర్ 6 గురించి చర్చ వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలే రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నాయని తెలుగుదేశం చెప్తోంది కదా. మళ్ళీ మీరు అంతకన్నా రివైజ్డ్ అండ్ ఎన్లార్జ్ ఎడిషన్ ఎలా ఇస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు, ఆయన దోచిపెట్టుకున్నాడు తప్ప మేము సంపద సృష్టిస్తాం, సంపద సృష్టి చంద్రబాబు నాయుడు బ్రాండ్, సో సంపదను సృష్టించి పంచుతామన్నాడు. ఇప్పుడేమో అమ్మేస్తే తప్ప అమలు చేయలేమంటున్నాడు. సంపద సృష్టించి అమలు చేస్తానన్న చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రి సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడు మరి సంపద సృష్టించడం చంద్రబాబు నాయుడు సాధ్యమైతలేదని చెప్పదలుచుకున్నాడా? అంటే చంద్రబాబు నాయుడుకి సంపద సృష్టించడం చేత కాదని చెప్పదలుచుకున్నాడా? అంటే అమ్మితే తప్ప సాధ్యం కాదంటున్నాడు అంటే అర్థం ఏంటి? మరి ఎన్నికలకు ముందేమో సంపద సృష్టించి అమలు చేస్తూ ఉన్నారు, ఎన్నికల తర్వాత సంపద సృష్టించేదానికి చేతులు ఎత్తేసి అమ్మితే తప్ప సాధ్యం కాదంటున్నారు. అంటే సృష్టించిన సంపద కూడా సరిపోదా? మరి అలాంటి భయంకరమైన హామీలు ఎందుకు ఇచ్చారు? రాష్ట్రాన్ని అమ్మి వేసే దివాలా తీసే స్థాయిలో ఎందుకు ఇచ్చారంటే అధికారం కొరకు ఏ హామీలైనా ఇస్తామా? ఇది పొలిటికల్ అకౌంటబిలిటీ అవుతుందా? సో అందువల్ల ఇక ఆ ఒక్కటే మిగిలింది అన్నాడు.
అది నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వదిలేస్తాను. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏ హామీలు మిగిలిన్నాయి, ఏ హామీలు మిగిలేదని ప్రజలకు తెలియదా? ఆర్టీసీ బస్సు ఎక్కుతున్న మహిళకు తెలియదా టికెట్ తీసుకుంటానరా లేదా ఫ్రీగా అవుతుందా అని? సో విత్తనం వేసుకునే రైతుకు తెలియదా భరోసా ఎప్పుడొచ్చింది అని? సో అందువల్ల అమలు ఎప్పుడు అనుభవిస్తున్న వారికి ఆ అమలు దాని గురించి తెలుస్తుంది కదా, తెలియకుండా ఎందుకు ఉంటుంది, మనం చెప్పడం ఎందుకు? సో అందువల్ల రాజకీయ పార్టీల్లో ఏది అమలు చేయాలో అది చెప్పాలి. అది అమలు చేయలేనప్పుడు మీరు చెప్పకూడదు. ఈ మినిమం పొలిటికల్ డిసిప్లిన్ వి ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ ఫ్రమ్ సీనియర్ లీడర్స్ లైక్ చంద్రబాబు నాయుడు కదా.